ఇంటర్ బోర్డుకు సాంకేతిక సేవలు అందించిన గ్లోబరీనా సంస్థ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలను గ్లోబరీనా సంస్థ కారణమని ఆరోపిస్తూ సిపిఐ నాయకులు సంస్థ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. గ్లోబరీనా కార్యాలయానికి వస్తున్న సిపిఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క విద్యార్థికి 50 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లించాలి. చాలా ఇప్పటివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది చాలా నీచమైనటువంటి చర్య. ప్రభుత్వం ఏమాత్రం సిగ్గుచేటున్నా ముఖ్యమంత్రి బహిరంగంగా వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పి విద్యార్థులకు నష్టపరిహారం ప్రకటించి మళ్ళా పునరావృతం కానివని చెప్పి ముఖ్యమంత్రి చెప్పవలసింది పోయి ఇప్పటికీ కూడా నోరిపోకపోవడం సిగ్గుచేటు విషయం. కాబట్టి ఖచ్చితంగా సిపిఐ పార్టీగా రాబోయే కాలంలో అన్ని ప్రజా సంఘాలతో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటర్మీడియట్ గత 4 రోజులుగా విద్యార్థుల మీద ధర్నా చేస్తూ ఉన్నా కానీ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం పట్టించుకోకుండా 99 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు 0 మార్కులు వేసి ఈరోజు గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. విద్యార్థుల జీవితాలతో చెలగట మారుతూ ఉంది. అందుకోసం అనుగుణంగానే నిరసనగా ఈరోజు గత 4 రోజులుగా అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ పట్టించుకోవడం ప్రధానంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో ఈరోజు బోర్డ్ ఆఫ్ సెక్రటరీ జరుగుతున్నటువంటి అవినీతుల మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలువడం జరుగుతోంది. కాబట్టి తక్షణమే సీఎం స్పందించాలని, సీఎం నిర్లక్ష్యం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకే డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. విద్యార్థులకు అన్యాయం జరిగింది అయినా కూడా ఎంతమంది విద్యార్థులని ఇట్లా చచ్చిపోమంటాడు, స్పందించారు, ఏం చేయరు, ఇష్టం వచ్చినట్టు చేస్తే దీన్ని ప్రభుత్వం అంటారా ఇంకేమన్నా అంటారా? బాబులు పాలించినట్టు పాలిస్తున్నారు. ఏం గవర్నమెంట్ ఇది? మొన్న డిగ్రీ విద్యాశాఖ మంత్రి ఉండాలేడా? ఇంతకి ఏం స్పందిస్తలేడు. ఇంతకైనా విద్యాశాఖలో ఉండి ఏం లాభం? వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నారు. ఇవాళ ఏమవ్వడం లేదా?